వీడేంట్రా సీను ఈరోజు సివిల్ డ్రెస్ లో వచ్చాడు. శనిగాడు శనివారం అనుకుని ఉంటాడు, లేదా వయ్యారాలు పడి వారాలు మర్చిపోయి ఉంటాడు. ఇదిగో బాబు, ఇక్కడ కాదమ్మా, ముందుకెళ్ళావనుకో రైట్ సైడ్ ఫస్ట్ క్లాస్ ఉంటది. ఆ క్లాస్ లోకి వెళ్ళి కూర్చుంటే ఈలు రైన్సే కాకుండా మండే ట్యూస్డే వెన్స్డే అని వీక్ డేస్ తో పాటు వీకెండ్ డేస్ కూడా నేర్పిస్తారు. ఎటకారాలు చాలు. మా అమ్మ మర్చిపోయి ఈరోజు ఉతకడానికి నా యూనిఫామ్ కూడా వేసిందిరా, అందుకే సివిల్ డ్రెస్ లో రావాల్సి వచ్చింది. బట్టలతో పాటు ఆ బట్టలు వేసుకున్న కొడుకుని కూడా ఉతుకుంటే బాగుండేది. పోనీ ఈరోజు లీవ్ తీసుకుని ఉండొచ్చు కదరా చెంటి. నేను కూడా అదే అనుకున్నాను రా, కానీ ఎక్కడా వెనక నుండి మా నాన్న యమధర్మరాజులా ఓ దొబ్బేస్తున్నాడు. ఇక రాగ తప్పలేదు. కానీ ఇలా వస్తే స్కూల్లో ఒప్పుకోరు కదరా. అసలే మన పీఈటీ సారు విజిల్ సినిమాలో విజయ్లా స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్ రీపోయేలాగా ఇరక్కుమ్ముడు కుమ్మేస్తాడు. అదేరా నా భయం కూడా. ఏంటి చంటి సివిల్ డ్రెస్ లో వచ్చావు? అంటే సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను చిట్టి, దాన్ని సివిల్ డ్రెస్ తో మొదలు పెట్టాను. అవును చిట్టి, త్వరలో కరెంట్ అఫైర్స్ కూడా మొదలు పెడతాడు, దానికోసం కరెంట్ బోల్ కూడా ఎక్కుతాడు. సివిల్ డ్రెస్ లో వస్తే స్కూల్లో తిడతారేమో కదా చంటి. ఎవరికైనా నన్ను తిట్టడానికి నోరెలా వస్తుంది చిట్టి? అవునరా, నేను తిట్టడానికి నోరెందుకు, కొట్టడానికి చెయ్యి, తన్నడానికి కాదు సరిపోతాయి. వాణ్ణి ఏడిపించకురా సీను. ఏ ఆడికి అన్నీ లేవన్నా కాలువ కంపు కొడతాయా? వాళ్ళు నువ్వు పట్టించుకోకు చిట్టి. రాత్రంతా నా కల్లోకి నువ్వే వచ్చావు తెలుసా. ఇందాక పీడకలన్నావు కదరా. పద్మ కూడా స్కూల్కి వస్తుందా సీను? అప్పుడు చెప్తాను నీ పని.